హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈరోజు వచ్చేసరికి చింతకాయ తొక్కు పచ్చడి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నామండి. అమ్మమ్మల కాలం నాటి చింతకాయ తొక్కు పచ్చడండి. ఆ కాలంలోనే కదా ఎక్కువగా చేసుకుంటారు. ఇప్పుడంటే చాలా వరకు ఈ జనరేషన్ వరకు ఇది కొద్దిగా ప్రాసెస్ ఇలా చేసుకోవాలి, అది అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే కష్టం కదా అన్నట్లుగా ఉంటుంది. పాతకాలంలో అయితే మా నానమ్మ అయితే ఇది ఒక జాడీకి, అంటే ఇప్పుడు తెలుసో లేదో తెలియదు, చాలామందికి తెలిసి ఉండదు, పెద్ద జాడీలకి అయితే తొక్కి పెట్టేసి ఉంటుంది. ఒక మూల అండి, అదేంటో అసలు అదొక సాంగ్యం లాగా చేసేసి దానికి పసుపు కుంకుమ పెట్టేది మా నానమ్మ అయితే. అప్పుడప్పుడు కావాల్సినప్పుడల్లా ఒక గిన్నెలోకి తీసుకొని మేము చేసుకునే వాళ్ళం. అంటే గుర్తుంది నాకు, మా నాన్నమ్మ కూడా చాలా బాగా చేసేదండి పచ్చళ్ళు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా అత్తమ్మ చేస్తుంది. అత్తమ్మ కూడా చాలా బాగా చేస్తుందండి. ఈ చింతకాయ తొక్కు పచ్చడి అయితే అమ్మ చేసేదండి. నాకు చాలా ఇష్టం. మ్యారేజ్కి ముందు ఇలాగ వేరుశనక్కాయ పప్పు వేసి డిఫరెంట్గా, కొంతమంది వేసుకోరంట కానీ మా అమ్మ అయితే వేసేది. ఇలాగ వేరుశనక్కాయ పప్పు టమాటా వేసి చేసేది, చాలా బాగుంటుంది. అమ్మ వాళ్ళు వరి నాట్లు అప్పుడైతే నార్మల్గా మజ్జిగన్నము ఈ పచ్చడి ఇచ్చి పంపించేది. కూలోళ్ళు అప్పట్లో టిఫిన్లు తినరు కదండి. అప్పట్లో కాదు, ఎప్పుడైనా కానీ టిఫిన్లు తింటే పని చేయలేరు, అన్నమే తింటారు ఎక్కువగా, సద్దన్నం పెట్టుకొని తింటారు కదా. చాలా బాగుండేది. నేనైతే అప్పట్లో వాళ్ళతో కంటే ట్రై చేసేదాన్ని అనమాట కూర్చొని. అంటే నార్మల్గా వాళ్ళతో కూర్చొని అలా పొలంలో తింటుంటే చాలా బాగుంటుంది కదా. చిన్నప్పుడు అయితే చాలా బాగుండేదండి. పొలాల్లోకి వెళ్ళే వాళ్ళం, అలాగా మామిడి తోటల్లోకి అలాగా వెళ్ళేసి తెచ్చుకునే వాళ్ళం. ఆ రోజులే వేరు కదండి. అలాగే ఈ చింతకాయ తొక్కు కూడా పాతకాలం నాటిది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నిల్వ చేసుకోవడానికి కూడా ఇంకా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి ఆ అమ్మ ఇలా చేస్తుందని అత్తమ్మని అడిగి మరీ నేను చేయించుకున్నాను ఈరోజు. చాలా బాగా కుదిరిందండి ఈరోజు పచ్చడి వచ్చేసరికి. ఇంక ఈ పచ్చడి నార్మల్గా అయితే పోపు పెట్టకుండా అంతకేం బాగుండదు, పోపు పెట్టుకొని కానీ మనం తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకని ఇంకా అత్తమ్మ పోపు పెట్టేసి నూనెలో బాగా వాడ్చేసి, చూడండి వేడి వేడి అన్నంలో ఇంకా తొక్కు వేసేసి ఆ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసి కలిపి, నాకు మా రిషికి, నార్మల్గా రిషి అస్సలు తినడండి పచ్చళ్ళు, మీరే అర్థం చేసుకోండి. మా రిషి కూడా తింటున్నాడంటే చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి, అసలు కంటే కొసరు ఎక్కువ అంటారు కదా. ఇంతకుముందు మా అత్తమ్మ నాకు మా ఆయనకి ఎక్కువగా ఏదైనా ఇష్టం అయితే చేసి పెట్టేది. ఇప్పుడు మనవడు తింటున్నాడు చూడండి. మా అత్తమ్మ చెప్పలేని ఆనందం మా అత్తమ్మకి. ఇంకేదైనా కూడా వాళ్ళ మనవడు తింటున్నాడు అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. మా ఇంట్లో పచ్చళ్ళు పెద్దగా తినే వాళ్ళు ఎవరు లేరండి, నేను అత్తమ్మేను. మరీ పచ్చళ్ళు ఎక్కువగా చేస్తుందంటే నా కోసమే చేస్తుంది. ఇంకా నేనైతే దోశ ఇడ్లీలో కూడా ఇవే తింటుంటాను. అంటే చట్నీ తిన్నని చెప్పి కొద్దిగా అత్తమ్మ కొంచెమైనా తింటాను కదా అని చెప్పేసి నా కోసం చేస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.